ప్రభునామనకు ఘనత కలుగునుగాక. 2వ దినవృత్తాంత గ్రంథం 14వ అధ్యాయం 1వ వాక్యం నుంచి మనం చదువుకుంటున్నాం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతన్ని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. అతని దినములో దేశం 10 సంవత్సరంలో నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడై అన్ని దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి నీతిని బట్టి క్రియలు జరిగించుటకును యూదావారికి ఆజ్ఞాపించెను. ఇక్కడ మనం ఆసారాజును గురించి గమనించుకుంటున్నాము. తన తండ్రి అయినటువంటి అబియాకు బదులు అతను రాజుగా నియమించబడినట్టు చూస్తున్న అతను యెహోవా దృష్టికి అనుకూలంగా నడిచిన వాడుగాను యథార్థంగా నడిచిన వాడుగాను ఉంటున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే అన్ని దేవతా బలిపీఠములను పడగొట్టించి విగ్రహారాధన నిలిపివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఉన్నత స్థలమును కూడా పాడు చేసి ప్రతిమలన్నిటినీ పగలగొట్టించి దేవతా స్తంభములను కొట్టివేయించాడు. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధులను బట్టి జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించును. అదియుగాక ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను పడగొట్టించి వారి పితరులు అయిన దేవుడైన యెహోవాకి వాళ్ళు ఆశ్రయింపజేసెను. ఉచితంగా ఒక రూలుగా పెట్టేశాడు. అతని ఏలుబడి యందు రాజ్యము 10 సంవత్సరములు నెమ్మదిగా ఉండినట్లుగా కూడా మనం గమనిస్తున్నాం. అతనికి యుద్ధములు లేకపోవటం చేత అతడు తన దేశంలో నెమ్మదిగా పరిపాలన చేస్తున్నట్టుగా గమనిస్తున్నాం. తన దేశంలో ఉన్నటువంటి ప్రాకారములను పడగొట్టించి క్రొత్తవి కట్టించినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, ఎవరైతే దేవుని వెంబడిస్తారో, దేవుని అనుసరిస్తారో, దేవుని వాక్యానుసారమైన జీవితం జీవిస్తారో వారి జీవితంలో వారికి నెమ్మది సమాధానం కలుగు చేసే దేవుడు మనకున్నాడని గుర్తుంచుకోవాలి. అంత మట్టికే కాదు, ఆసా తన యుద్ధములు చేయుటకు తగినటువంటి సైన్యాన్ని సిద్ధపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారిని సిద్ధపరిచిన తర్వాత కూషీయుడైనటువంటి జరహు వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వారు 1000 సైన్యంతో వచ్చారు. మరి అటువంటి సమయంలో ఆసా దేవుణ్ణి ఆశ్రయించి వారి సైన్యం బహు విస్తారంగా ఉన్నారు, వీళ్ళు తక్కువ జనంగా ఉన్నారని దేవుడిని ఆశ్రయించి దేవునికి మొరపెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. తను ఎప్పుడైతే దేవునికి మొరపెట్టాడో దేవుడు వారికి సహాయం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవా, ఇంత గొప్ప సైన్యం చేతిలో మేము ఓడిపోకుండా ఉండాలంటే నీ బలము నీ సహాయం మాకు అవసరమని ఆయన మొరపెట్టాడు. తన వారి చేత కూడా మొరపెట్టించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం గమనించినప్పుడు దేవుడు ఆ సైన్యం వెనక తట్టు పారిపోయేటట్టు సహాయం చేశాడు. కాబట్టి వాళ్ళు పారిపోయారు. హేయమైనటువంటి విగ్రహములన్నింటినీ తీసివేసిన తర్వాత దేవునికి తర్వాత హేయమైన దేవతలన్నింటినీ ఇంకా ఏమైనా ఉంటే తీసివేసి దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని ఆశ తన ఏలుబడి యందు 36వ సంవత్సరంలో ఆ విధంగా మనుషులందరికీ అలవాటు చేయించారు. అయితే తన ఏలుబడిలో మనం గమనించినప్పుడు 36వ సంవత్సరం ఆయన దేవునికి దూరం అవుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇశ్రాయేల్ రాజు ఆసా మీదకి యుద్ధంలోకి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ రాజుకి విరోధంగా ఆసా మనం నిలబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆసా తన మందిరమందును రాజనగరందును ఉన్నటువంటి వెండి బంగారములన్నిటిని తీసి సిరియా రాజుకి ఇచ్చి తన పక్షాన యుద్ధమునకు వారిని పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇందుని బట్టి ఆ కాలమందు దీర్ఘదర్శి అయినటువంటి హనాని యూదా రాజు అయినటువంటి ఆసా దగ్గరికి వచ్చి, నీవు దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే, అంత గొప్ప సైన్యం నీ మీదకి యుద్ధమునకు వచ్చినప్పుడు నువ్వు దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు నీకు విజయం ఇచ్చావు కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు ఈ విధంగా ప్రవర్తించావు? తన ఏడల ఎవరు యథార్థ హృదయం గల వారై ఉంటారో వారిని యెహోవాకు భూలోకం అంతటా తన కనుదృష్టి సంచారం చేస్తూ వారిని చూస్తూ ఉంటుందని దేవుడికి సెలవిచ్చాడు. నువ్వు దేవుని విడిచిపెట్టి అన్ని రాజులను ఆశ్రయించావు కనుక నీకు యుద్ధంలో విజయం కలగదు అని దేవుడి హెచ్చరిక ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, ఎన్ని సంవత్సరాలు మనం దేవునిలో జీవిస్తూ చివరి దినాల్లో మనం దేవుని విడిచిపెట్టి మనుషులు కానీ లోకాన్ని కానీ ఆశ్రయిస్తే దేవుని రాజ్యంలో స్థానం ఉంటుందని ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించుకుంటున్నాం. కాబట్టి మనం కడ వరకు చివరి గడియ వరకు కూడా దేవుడిచ్చినటువంటి ఈ భక్తిని కొనసాగించినట్లుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి.
అటు ధన్యత కలిగినటువంటి ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, యేసురక్షగా ఆశా పరిపాలనలో నా తండ్రి మొదటి కాలంలో ఎంతో గొప్ప భక్తుడుగా నీకు ఇష్టడుగా ఉండినట్టుగాను నువ్వు అతనికి సహాయం చేసినట్టుగాను మేము గమనిస్తున్నాం. అయితే చివరిలో నేను విడిచిపెట్టినప్పుడు నీ సహాయం అతనికి దూరం అయిపోయింది. నువ్వు ఇష్టపడలేదు ప్రభా. మా జీవితంలో కూడా మేము చివరి గడియ వరకు కూడా నిన్ను ఆనుకొని నిన్ను ఆశ్రయించి నీలో మాత్రమే జీవించాలని మీరు మాకు నేర్పించి ఉండగా అటు ధనకరమైనటువంటి ఆత్మీయ జీవితం మాకు అందరికీ దయచేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామనాది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.